హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రాగి ముద్ద, చికెన్ పులుసు. ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ అండి. ఇంకా హెల్దీ ఫుడ్, హై ప్రోటీను. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరైనా రాగి ఇష్టం లేదు, రాగి ముద్ద, రాగితో వెరైటీస్ ఇష్టం లేదు అనే వాళ్ళకి ఇలా రాగి ముద్ద, చికెన్ పులుసుతోటి ఫుడ్ పెట్టండి. ఆటోమేటిక్గా వాళ్ళకి రాగి ముద్ద అలవాటైపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతో ఎలా చేయాలో నేను చూపిస్తాను. చికెన్ తెచ్చుకున్నాక ముందుగా మంచిగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత హోమ్ మేడ్ మసాలా తయారు చేసుకోవాలి. దీనికోసం ఏ ప్యాకెట్ మసాలాలు వాడాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లోనే మసాలా తయారు చేయడం చూపిస్తాను. దీనికోసం కాసిన ధనియాలు, అల్లం మంచిగా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి, వెల్లుల్లి, కాసిని ఆనియన్ ముక్కలు, తర్వాత పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా కొన్ని కొబ్బరి ముక్కలు, తర్వాత చెక్క మొగ్గ, వీటిల్ని మిక్సీ పట్టుకోవాలి. దానికోసం ధనియాలని కొంచెంగా ఒక 2 minutes డ్రైలో ప్యాన్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. వాటిని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మనకు ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఆనియన్, చెక్క, లవంగ ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇది పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం చికెన్ కర్రీకి పోపు వేసుకోవాలి. పోపు కోసం కడాయి పెట్టుకొని దాంట్లో 2 చెంచాల నూనె వేసుకొని పోపు వేసుకోవాలి. పోపులో కాసిన్ని జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్, చెక్క, లవంగ, కొంచెం అంత కరివేపాకు, వీటిని నూనెలో దోరగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక 2 టమాటాస్ కూడా కట్ చేసుకొని వీటితో పాటు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే టమాటాలు కూడా మంచిగా మగ్గిపోతాయి. దాని తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని దీనిలో వేసుకోవాలి. దీనిలో వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అప్పుడే కర్రీ టేస్టీగా వస్తుంది. బాగా పచ్చివాసన పోయేలాగా మసాలాని వేయించిన తర్వాత మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇది కలుపుకొని నీళ్లు కలపకుండా ఒక 5 minutes ఇలాగే మగ్గనివ్వాలి. అప్పుడే చికెన్ బాగా ఉడుకుతుంది. చికెన్ ముక్కకి మసాలా అంతా బాగా పట్టుతుంది. కర్రీ టేస్ట్గా వస్తుంది. అలా 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత కలుపుకోవాలి. చికెన్ ముక్క ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఇలా కాసేపు చికెన్ ముక్కకి మసాలా పట్టిన తర్వాత తగినంత కారం, నేనైతే 1 స్పూనే వాడుతున్నాను. మా ఇంట్లో పిల్లలకి కూడా సరిపడా కారం కోసం 1 స్పూన్ కారం కలుపుకొని బాగా మగ్గనిచ్చుకొని చికెన్ ముక్క ఉడికే వరకు ఇలాగే మగ్గించుకోవాలి. చికెన్ ముక్క ఉడికిన తర్వాత మనకి పులుసుకు కావలసినన్ని నీళ్లు, ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే చికెన్ పులుసు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. దీని తర్వాత రాగి ముద్ద కూడా ఎలా చేయాలో చూపిస్తాను. మా ఇంట్లో 4 members కోసం రాగి ముద్ద రెడీ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తుంది. 1 గ్లాస్ బియ్యం బాగా కడుక్కొని ఒక 2 hours నానబెట్టుకుంటే స్మూత్గా వస్తుంది రాగి ముద్ద. అలా నానబెట్టిన బియ్యంలో 8 గ్లాసులు కానీ, పాత బియ్యం అయితే 9 గ్లాసులు అయినా సరే నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. పొంగొచ్చిన తర్వాత మూత ఉల్టా పెట్టి సిమ్లో పెట్టి అన్నంని మెత్తగా ఉడికేలాగా ఉడకబెట్టుకోవాలి. అప్పుడే రాగి ముద్ద స్మూత్గా వస్తుంది. అన్నం బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ కోసం సరిపడంత ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత 1 గ్లాస్ రాగిపిండి పోసుకోవాలి. రాగిపిండి అలా పోసేసి తర్వాత దాని పైన ఒక 5 minutes మూత ఉంచి సిమ్లో ఉడికించుకోవాలి. అప్పుడే ముద్ద స్మూత్గా వస్తుంది. అలా 5 minutes ఉడికిన తర్వాత ముద్దకంతో కానీ, కర్రతో కానీ, తెడ్డుతో కానీ ఇలా అన్నంని బాగా స్మాష్ చేయాలి.
బాగా ఉడికిన అన్నం, రాగి పిండి బాగా కలిసి స్మూత్ పేస్ట్ లాగా తయారయ్యేలాగా కలుపుకోవాలి. అప్పుడే రాగి ముద్ద పర్ఫెక్ట్గా వస్తుంది. మా రాగి ముద్ద చికెన్ పులుసు రెడీ అయిపోయింది. నేనైతే తినేసాను. చాలా టేస్ట్గా ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.